అమరావతి ఆంధ్రుల రాజధాని. ఇది మనందరికీ తెలుసు. ఎంతో కష్టంతో, ఎంతో ఇష్టంతో అమరావతిని నిర్మాణం చేసుకోవాలని విభజన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని అనే పేరే ప్రశ్నార్థకం అయిపోయింది. గత 5 ఏళ్లుగా అయితే నిజంగా అనాథ అయిపోయింది. దీంట్లో మొదటి రోజు నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు కూడా అమరావతి మీద బలంగా స్టాండ్ అయి నుంచున్న పార్టీ నాయకుడు ఎవరు అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎందుకంటే ఇంకొకరిని తగ్గిస్తున్నానా ఇంకొకరిని పెంచుతున్నానా అనేది పక్కన పెట్టండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, కొంచెం వరకు తీసుకోవచ్చు కదా అని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ లాక్కుని భూములు తీసుకుంటున్నటువంటి టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పక్షాన నిలబడి, ఏదో మొన్న ఇప్పటం గురించి ఏదో జరిగింది కదా, అప్పుడు మొన్న ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా వెహికల్ పైనుంచి వెళ్ళిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఇలా వెళ్ళిపోతారు, టీడీపీ మీద అయితే ఇలా వెళ్ళరు అని చెప్పి సోకాళ్ళు ఎవరైతే మాట్లాడారో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా బలవంతంగా భూములు లాక్కుంటున్నారు, అమరావతి ప్రాంత రైతులను ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుండి హుటాహుటీన అక్కడికి వెళ్ళి అమరావతి ప్రాంత రైతులకు భరోసాని కల్పించు, మీకు అలా బలవంతంగా ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వకండి, నేను ప్రభుత్వంతో మాట్లాడతాను అని చెప్పి ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే వాళ్ళ పంట నాశనం అయిపోతుందో, ఇంకొకటి అవుతుందో అని చెప్పి వాళ్ళు బాధపడుతున్న టైంలో తర్వాత వాళ్ళే అర్థం చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి భూమినే కాకుండా పక్కన వాళ్ళకు కూడా వాళ్ళే సర్ది చెప్పి మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని, ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం చేస్తుంటే మనమే ఆపేస్తే ఎలా? మనం ఇస్తేనే కదా డెవలప్ అయ్యేది, మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవటానికి ఒక ప్రదేశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇంకా మనం చదువుకున్నటువంటి మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎక్కడో బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, లేదంటే ఇంకొక దేశంలోనో, ఇంకొక రాష్ట్రంలోనో పని చేయాల్సినటువంటి దుస్థితికి కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఆపేటువంటి అవకాశం మనం మన భూమిని ఇవ్వటం ద్వారానే, అది కూడా ఉచితంగా ఏం కాదు, మంచి మార్కెట్కున్న రేటు ప్రకారమే తీసుకున్నారు. అలాంటిది అవన్నీ చెప్పి ఒప్పించి అవసరమైతే వాళ్ళ కష్టాల్లో ఉంటే నిలబడి వాళ్ళ కోసం కొట్లాడి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజధాని లేదని చెప్పాడు. అప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు. అదే ఇవ్వటం ఇష్టం లేదన్నటువంటి రైతులు కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి, అయ్యా మీరు ఇలా చెప్పారు, ఇస్తానని చెప్పాం, ఇచ్చాము, కొంత కట్టడాలు కట్టారు, కొంత ప్రారంభోత్సవాలు చేశారు, రోడ్లు వేశారు, డ్రైనేజీలు కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, ఇన్ని కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు మొత్తానికే లేకుండా పోతుందంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే వచ్చారు. ఏమీ కంగారు పడకండి, మేము మీతో ఉంటాం, అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని చెప్పి ఆయనే బలంగా నిల్చున్నారు, ఆయనే నిలబడ్డారు. అమరావతి ప్రాంత రైతులు అందరూ కూడా ఆందోళన చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ, ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ల మీద అత్యంత హీనంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు దాడులు చేసి ఇబ్బంది పెట్టి కేసులు పెడితే, ముసలి వాళ్ళు, ముతక వాళ్ళు, వికలాంగులను కూడా చూడకుండా కేసులు పెట్టి లోపల వేసినా కూడా వాళ్ళు భయపడకుండా నిజాయితీగా నిలబడి పోరాటం చేసుకుంటూ వచ్చి ఈరోజు వాళ్ళ పోరాటానికి ఒక నిదర్శనంగా ఈరోజు కనిపించింది. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు వాళ్ళకి ఇచ్చినటువంటి బలమైనటువంటి సపోర్టు. అంటే ఒక యుద్ధం చేయాల్సి వస్తే ఎంత బలంగా చేయాలి, ఒక ధర్మం పట్ల నిలబడాలి అంటే ఎంత బలంగా నిలబడాలి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు గతంలో ఆయన చూపించినటువంటిది, ఆయన తెగువ, ఆయన పోరాట ప్రతిమ, ఇవన్నీ కూడా తర్వాత మనం కూడా చూడవచ్చు. ఈ సందర్భం ఇవన్నీ కూడా అమరావతి ప్రాంత రైతులకి ఆయన మద్దతు పలుకుతూ వెహికల్స్ ఆపేసినా కూడా రోడ్డు మీద నడుచుకుంటూ, రోడ్డు మీద బారికేడ్ల మధ్యలో, ఆ ముళ్ళ కంచెల మధ్యలో, ఫెన్సింగ్ వేసినటువంటి వాటి మధ్యలో ఆయన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని, నేను మీ పట్ల ఉన్నాను, మీ వెనకున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, అమరావతి రాజధాని ఎందుకు అవదో మనం చూద్దాం, నేను చూస్తాను, మీ వెనక నిలబడతాను, మీ పోరాటానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి బలంగా నిలబడినటువంటి వ్యక్తి. ఎంత బలంగా అంటే మీరు చూస్తున్నారుగా, ఆయన మొదటి రోజు నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్న ప్రతి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు
ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఎవరి గొప్పతనం వాళ్ళు చెప్పుకోలే, ఎవరి గురించి వాళ్ళు మాట్లాడుకోలే. ఆయన చెప్పింది చాలా క్లియర్‌గా మనం వింటే, అమరావతి రైతులు, అమరావతి మహిళలు, అమరావతి ప్రాంత ప్రజలు మీరు పడ్డ బాధ, మీరు పడ్డ శ్రమ, ఈ అమరావతి కోసం మీరు చేసినటువంటి యుద్ధం అంతా ఇంతా కాదు. డెఫినిట్‌గా మీకంటూ ఒక ఇది వచ్చింది కాబట్టి ఈరోజు నిజంగా మిమ్మల్ని అంత బలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ముందు మీ గురించి మాట్లాడారు అంటే మీ కష్టం ఎంతో ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. ఎందుకంటే అంత చిన్న విషయం కాదు. యెస్, నేను నిలబడ్డాను. నా వల్ల ఈరోజు అమరావతి ఇలా ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవచ్చు. అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవచ్చు. మేమే ఇచ్చాము, మేమే చేసామని చెప్పి మోదీ గారు కూడా చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ అలాంటి పనులు చేయలే. అమరావతి ప్రజల బలమైనటువంటి సంకల్పమే ఈరోజు అమరావతి నిలబడటానికి, అమరావతి మళ్ళీ పునర్జీవం పోసుకోవడానికి మీ తెగువే కారణం అని వాళ్ళు చెప్పటం. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారిని అమరావతి వ్యతిరేకంగా కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అసలు మీకు ఏం తెలుసురా బాబు? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి ఆయన ఎంత బలంగా నినాదించారు, ఎంత బలంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలన్నిటిని కూడా వదులుకొని, ఆయనకు ఉండేటువంటి అవకాశాలన్నింటినీ కూడా వదులుకొని ఆయన అమరావతి ప్రాంత ప్రజలు ఉండాలి, అమరావతి ప్రజలు బాగుండాలి, అమరావతి నిర్మాణం అయితే ఆంధ్రులకు ఒక రాజధాని వస్తుంది అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీ కింద ఎక్కడెక్కడ చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతోమంది అప్పట్లోనే ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి, మహిళలను కూడా చూడకుండా ఇబ్బంది పెట్టి లాఠీ చార్జీలు చేసి కొట్టారు అని చెప్పి ఒక వికలాంగులు చెప్తుంటే అక్కడ ఎవ్వరు కూడా రాలేనటువంటి పరిస్థితి, ఎవ్వరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎస్ నేను ఉంటాను, వీళ్ళ మీద ఎవడ చేయేస్తాడో రండి నేను కూడా చూస్తానని చెప్పి బలంగా నిలబడినటువంటి వ్యక్తి, వాళ్ళ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీకు చూపిస్తా. ఈ బిల్డింగులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా కట్టినాయి. ఇవన్నీ కూడా అప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ అను, ఇంకొకటను, ఇంకా ఇవి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఏమి కట్టారు అంటే ఇవన్నీ కట్టి ఆల్మోస్ట్ ఇవైతే 90%, 80% అయిపోయినటువంటి బిల్డింగ్స్. వీటిల్లో కూడా 80% కనీసం కొన్ని అయితే కంప్లీట్గా కింద టైల్స్తో సహా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కనెక్షన్స్ కూడా ఇచ్చున్నటువంటి కనెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఎలా అయిపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ కూటమి వచ్చే ముందు వరకు కూడా ఒక్కొక్కళ్ళు గంజాయి తాగటానికి, మందు తాగటానికి నిలవుగా అయిపోయినాయి. మనం కూడా గతంలో కూడా ఒక వీడియో చేసాం, ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి మరీ చూపించేటువంటి ప్రయత్నం కూడా చేసాం. అంటే ఇంత దారుణంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కళ్ళు తెరిచి చూడాలి. ఇంకా ఎదటోళ్ళ మీద ఇంకొకళ్ళ మీద నిందలు వేసేద్దాం, ఇక అమరావతి మీరు ఎప్పుడు కట్టేస్తారో చెప్పండి, మీరు ఎప్పుడు చేసేస్తారో చెప్పండి అంటే అసలు ఏం మాట్లాడుతున్నారు? మీరు చేయలేనటువంటి పని వాళ్ళు చేసి చూపిస్తుంటే ఈ బిల్డింగ్లు ఇప్పటికే మళ్ళీ ఆ 20%, 10% అయిపోయినటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ని కూడా వాళ్ళు పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వడానికి రెడీ చేసుకున్నటువంటి పనులు, దాన్ని కూడా మీరు 20%, 10% ఉన్నటువంటి పనులు కూడా చేసి మీరు అందించలేనటువంటి 5 ఏళ్లలో మీరు ఇప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగేటువంటి కార్యక్రమం ఉందంటే మీకన్నా దౌర్భాగ్యంగా మాట్లాడేటువంటి వ్యక్తులు, మీకన్నా రాజకీయంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరు ఉండరేమో. నిజంగా మీకన్నా అంతకన్నా దారుణమైనటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఎవరూ లేరేమో అనిపిస్తూ ఉంటుంది.